అకిరానందన్కి పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఏది టూర్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు? అంటే అకిరానందన్ కనుక పవన్ కళ్యాణ్ది ఏదైనా సరే సినిమాలకు టూర్ చేయాలనుకుంటే గబ్బర్ సింగ్ చేయాలి. అదే ఫస్ట్ అంత కుర్రాడు కదా, యంగ్, అలాంటి సినిమా పడిపోవాలి. ఏం కాదు కుర్రోడు చూసినారా ఎట్లున్నాడు, ఏదో కళ్ళు చూసినారా ఎట్లున్నాయో, చిరుతపులి ఆ జరిపోతూ ఎట్లున్నాయో చూసినా కళ్ళు అట్లున్నాయి, వెళ్తాడు. సినిమా ఇండస్ట్రీ మాత్రం అడుగు పెట్టినారంటే మామూలుగా ఉండదు. సో అంటే ఇంకా టైం ఉందంటారా ఒక సినిమా చేసేస్తే? కొంచెం టైం ఉంది ఇంకా కొంచెం ఉంది, కొంచెం పనులు ఉన్నాడు కళ్యాణ్ గారు. వాళ్ళ ఫాదర్ కొంచెం వేరే పనులు ఉండాలని తెలిసింది, టైం పడుతుంది. అయితే అడుగు పెడితే మాత్రం మామూలుగా ఉండదు, ఎందుకంటే పర్సనాలిటీ మామూలుగా లేదు. అమ్మని పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా ఉంటే, వాళ్ళ పెదైన మా మెగాస్టార్ మా చిరు మా బాస్ ఒక రకంగా ఉంటే, ఆయన వేరే లెవెల్. ఏంది ఆ కట్అవుట్ ఏంది, ఆ హైట్ ఏంది, ఆ హెయిర్ స్టైల్ ఏంది, ఆ కళ్ళేంది, చిరుతపులి మామూలుగా ఉండదు అడుగు పెడితే. అంటే ఎవరి డైరెక్షన్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారు? డైరెక్షన్ మా మాస్ యంగ్ డైరెక్టర్ బోయపాటి చేతుల్లో పడి ఒక మంచి మాస్ సినిమా కనుక పడితే కనుక, ఒక ఫ్యాక్షన్ లాంటి సినిమా మా ఆళ్ళగడ్డలో డాకు మహారాజ్కు థియేటర్లో అవి స్పీకర్లు పగిలినాయి. మాది ఆళ్ళగడ్డ, రాయలసీమ, మాది ఏపీ ఆళ్ళగడ్డ. స్పీకర్లు పగిలిపోయినాయి. అకిరానందన్కి ఒక మంచి ఫ్యాక్షన్ సినిమా పడింది అంటే థియేటర్లో ఆ స్పీకర్లు పగిలేదు కాదు, స్క్రీన్ నుంచి పొగలేచి థియేటర్ తగలబడిపోతుంది, మామూలుగా ఉండదు. ఎందుకంటే ఫ్యాక్షన్ సినిమాలను ఎక్కువ ఆదరిస్తాం మేము రాయలసీమలో. ఎందుకంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అంటే ఇంకా మామూలుగా ఉండదు. అంటే హైట్ వల్ల బాగా యాక్షన్ హీరో అయిపోయే ఛాన్స్ ఉందంటారా? బాగానే అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు కామెడీ టైమింగ్ అది అన్న ఇంకా బాగుంటుంది అంటారా? కామెడీ మనము పవన్ కళ్యాణ్ని కూడా ఆయనను కూడా సినిమాల్లో ఊరికే సరదాగా అట్లా కనపడుతుంటే ఏదో అంటే సరదాగా ఉండాడేమనుకుంటున్నాం. రియల్గా అయితే కన్నా చాలా సీరియస్గా ఉంటారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. అకిరానందన్ కూడా ఎట్లా మనం అంటే డైరెక్టర్స్ ఎట్లా వాడు కావాలనుకుంటే అట్లా కనపడతారు వాళ్ళు, యాక్టర్స్ వాళ్ళు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అంటే మామూలుగా ఉంటాడా అకిరానందన్? మామూలుగా ఉన్నాడు. కత్తి ఎట్లుంటుంది అంటే కామెడీ టైమింగ్ చూస్తే ఇప్పుడు జలసాలో చూసామంటే బ్రహ్మానందం గారితో సీన్లు చాలా బాగుంటాయి పవన్ కళ్యాణ్ గారి. అయ్యో రామా నాకు తట్టనేలేస్తుంది అని చెప్పేసి అది కావచ్చు, అంటే ఉండాలి కామెడీ సినిమాలు. ఈ కుర్రాడు కదా మంచి, ఈయన కూడా అలా కొంచెం కనిపిస్తున్నాడు కొంచెం అన్న. మనం చూసేదానికి అకిరానందన్ ఊరికి ఆయన ఆ బాడీ లాంగ్వేజ్ను, ఆయన హైట్ను, ఆయన ఊరికి వెళ్తాంటే చూసినాలే మనం. ఆయన ఇంట్లో ఎట్లుంటాడో మనం చూసినావా, ఎంత సరదాగా ఉంటాడో. వాళ్ళ మమ్మీతో కావచ్చు, వాళ్ళ డాడీతో కావచ్చు, వాళ్ళ సిస్టర్స్తో కావచ్చు, ఎంత సరదాగా ఉంటాడో మనం చూసినావా అన్న. ఎవరికైనా ఆ కామెడీ ఉంటుంది, సీరియస్నెస్ అన్నీ ఉంటాయి. మన థియేటర్లో ఆయన సినిమా పడితే మనకు అర్థమవుతుంది ఆయన బాడీ లాంగ్వేజ్ ఏంది, ఆయన ఏ రకంగా యాక్టింగ్ చేస్తున్నాడు, కామెడీ ఉంది, సీరియస్ ఉంది అనేది మొత్తం బయట పడతాయి. వెయిట్ అండ్ సీ. తెలుగు ఇండస్ట్రీని ఒకసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ లాగా వెళ్తాడంటారా ఒకసారి? తెలుగు సినిమా ఇండస్ట్రీకి అకిరానందన్ అడుగు పెడితే మాత్రం మామూలుగా ఉండదు. ఎందుకంటే మనిషే వేరే లెవెల్లో ఉన్నాడు. ఇప్పుడు టాలీవుడ్లో హీరోస్ అందరూ ఒక రకంగా ఉన్నారంటే ఇక్కడి వాళ్ళే మాత్రమే కనపడతారు మొత్తం వేరే వాళ్ళు. అకిరానందన్ ఏందో టాలీవుడే కాదు, బాలీవుడ్లో యాక్టర్లు ఉంటారు కదా, అంటే కొంచెం వెరైటీగా బాలీవుడ్ యాక్టర్లు వేరేగా ఉంటారు. బాలీవుడ్ తరహాలో కనపడతాడు, టాలీవుడ్ తరహాలో కనపడతాడు. అంటే ఫేస్ అన్ని విధాలుగా సెట్ అవుతాడు. బాలీవుడ్లో అయినా సినిమాలు చేయొచ్చు, మంచి సినిమాలు ఆయనతో ఎట్లా కావాలంటే అట్లా వాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.